నమస్కారం అహల్య టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 23న జరగాల్సిన గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షని వాయిదా వేసిన ఏపీపీఎస్సీ. ఏపీ ప్రభుత్వం లేఖ రాయటంతో ఏపీపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకున్న వైనం. రోస్టర్ తప్పులని సరిచేయకుండా పరీక్ష నిర్వహణపై అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వెల్లువెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం. మౌలానా అబుల్ కలాం ఆజాద్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన భారత విద్యా వ్యవస్థని ఉన్నతంగా తీర్చిదిద్దిన మహనీయులు. ఆజాద్ ఆలోచనలు సిద్ధాంతాలని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్తామని వైసీపీ నేతల వ్యాఖ్య. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజా గెలుపుకి అందరూ ఐకమత్యంగా కృషి చేయాలని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రతి ఎన్నిక ఒక యుద్ధమేనని, తీరాన్ని చేరే వరకు విశ్రమించవద్దని వ్యాఖ్య. ఈ నెల 23న జరగవలసిన గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షని ఏపీపీఎస్సీ కొద్ది రోజుల పాటు వాయిదా వేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం లేఖ రాయటంతో ఏపీపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. రోస్టర్ తప్పులని సరిచేయకుండా పరీక్ష నిర్వహణపై అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రోస్టర్ అంశంపై ఏపీ హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. వచ్చే నెల 11వ తేదీన మరొకమారు ఈ పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టనుంది. భారత విద్యా వ్యవస్థని ఉన్నతంగా తీర్చిదిద్దిన మహనీయుడు ఆజాద్ ఆలోచనలు సిద్ధాంతాలని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్తామని వైసీపీ రాష్ట్ర నాయకులు చెప్పారు. విద్యాశాఖ మంత్రిగా విద్యా వ్యవస్థను ఉన్నతంగా తీర్చిదిద్దిన గొప్పవాడిగా ఆయన నిలిచారని, ఆయన బాటలోనే పయనిస్తూ ఆయన అడుగు జాడల్లో అందరూ ముందుకు వెళ్లాలని వైసీపీ నేతలు తెలిపారు. గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇవాళ భారతరత్న భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి గారు, అలాగే పేర్ని నాని గారు, దూరం నాగేశ్వరరావు, ఇంకా అనేక మంది పెద్దలు పాల్గొనడం జరుగుతూ ఉంది. వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నాం, ఎవరైతే మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు ఆనాడు భారత తొలి విద్యాశాఖ మంత్రిగా విద్యారంగంలో ఉన్నతమైన సంస్కరణలు ప్రవేశపెట్టి దేశ విద్యారంగాన్ని ఒక మలుపు తిప్పాడో, అదే పద్ధతిలో ఆనాటి దేశ విభజనను వ్యతిరేకిస్తూ హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనే ఒక నినాదాలు కూడా ఆనాడే రేకెత్తించిన మహనీయుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. మరి ఆయన స్ఫూర్తితో భారతదేశం ఈ రోజు వరకు కూడా ప్రపంచంలోనే అత్యున్నతంగా వెలుగొందుతూ ఉంది. అటువంటి మహనీయుడి స్ఫూర్తితో దివంగత రాజశేఖర రెడ్డి గారి ఆశయాల మేరకు ఆనాటి మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా 5 సంవత్సరాలు అద్భుతంగా పనిచేసింది. ఏదైతే మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు మంత్రిగా విద్యారంగంలో ఉన్నత సంస్థలు తీసుకొచ్చారో, అదే స్ఫూర్తితో జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాడు నేడు ఇంకా అనేక సంస్కరణల ద్వారా విద్యారంగాన్ని దేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అత్యున్నతంగా వెలుగొందడానికి విశేష కృషి చేసిన సందర్భాన్ని కూడా మరచిపోవద్దని సందర్భంగా అందరికీ తెలియజేస్తా ఉన్నాం. మరి ఈనాటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దుస్థితి చూస్తే దాదాపు 9 ఏళ్ళు పూర్తి 10 వస్తూ ఉంది. మరి వాళ్ళ విద్యారంగం రోజు రోజు కూడా తీసుకట్టుగా తగిన పరిస్థితి దేశంలో కనబడుతూ ఉంది. కాబట్టి ఏదైతే మహనీయుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి స్ఫూర్తి ఏదైతే ఉందో, ఆ స్ఫూర్తితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉంది. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా ఇవాళ కాదు రేపు కాదు ఎల్లుండి వచ్చే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలో రావడం తథ్యం. అదే పద్ధతిలో మహనీయుల స్ఫూర్తితో ముఖ్యంగా వాళ్ళు ఎవరైతే వర్ధంతి జరుపుకుంటా ఉన్నామో మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి స్ఫూర్తితో రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మాత్రమే ఈ రాష్ట్రంలో కానీ ఏదైనా ఈ యొక్క దేశంలోకి రోల్ మోడల్గా విద్యా రంగంలో సంస్కరణలు ముందుకు సాగుతాయని తెలియజేస్తూ మరి మహనీయుడికి మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజా గెలుపునికి అందరూ ఐకమత్యంగా కృషి చేయాలని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పిలుపునిచ్చారు. ప్రతి ఎన్నిక ఒక యుద్ధమేనని, తీరాన్ని చేరే వరకు విశ్రమించవద్దని, ప్రత్యర్థి ఎవరైనా చివరి నిమిషం వరకు మనం శ్రమించాల్సి ఉందని చెప్పారు. 6,000 ఓట్లు చిల్లర ఉన్నాయి. ఈసారి 13,500 ఓట్లు మైలవరం నియోజకవర్గంలో ఎన్రోల్ చేసుకోవడం జరిగింది. తప్పకుండా ఎక్కువ శాతం ఓట్లు పోలయ్యేటట్టుగా కూటమి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపు ఈ రాష్ట్రంలో కూటమి తరఫున మరింతగా ప్రజల మద్దతు ప్రకటించి ఖచ్చితంగా అభివృద్ధికి మరింతగా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. పట్టభద్రులు
గడిచిన స్థానిక మన సార్వత్రిక ఎన్నికల ముందు కూడా 3 ప్రాంతాల్లో ఎన్నికలు జరిగితే 3ట్లో కూడా అఖండ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ఆ రోజు గెలిపించడం జరిగింది. ఈరోజు ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాజేంద్ర ప్రసాద్ గారిని మరింత మెజార్టీతో గెలిపించి ఏవైతే అభివృద్ధిని కోరుకుంటున్నారో అది మరొకసారి ప్రజల మద్దతు దానికి కావాలని చెప్పి కోరుకుంటాను. ఎందుకంటే గుంటలమయమైన రోడ్లు బాగు చేస్తూ ఉన్నాం. ఒకనాడు 10వ తారీఖు 15వ తారీఖు కూడా జీతాలు పడతాయో లేదో అనే పరిస్థితి నుంచి ఈరోజు 1వ తారీఖున జీతాలు ఇచ్చే పరిస్థితికి రాష్ట్రం ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచి అన్ని సంపదను సృష్టించి సంక్షేమ పథకాలు అమలు చేసే దానికోసం కూటమి నాయకులు కృషి చేస్తూ ఉన్నారని తప్పకుండా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మరొకసారి కోరుతున్నాను. 22 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ రోజున ఖచ్చితంగా విజయం సాధించాలని ఈ రోజున ప్రత్యర్థులు ఎవరనేది కాదు ప్రగతికి ఓటేయాలని చెప్పి ఆలోచించే ప్రజలకి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కరిస్తూ పట్టభద్రులారా ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోండి, ఈ రోజున మీ అందరూ విజ్ఞతతో ఆలోచించాలి, అనుభవజ్ఞులుగా ఆలోచించాలి. ఈ రాష్ట్రాన్ని మరొక్కసారి కాపాడుకుంటూ సుస్థిరమైనటువంటి పాలనకి మనం ఓటేయాలి అని చెప్పి నేను విజ్ఞప్తి చేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మైలవరం నియోజకవర్గ కూటమి నాయకత్వానికి పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు వేసే ప్రతి ఓటు కూడా ఈ రోజున ప్రగతికి ఓటేసినట్టు అభివృద్ధికి ఓటేసినట్టు ఈనాడు అలాంటి విజయాన్ని మీరు చేకూర్చమని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. విజయవాడలో యూట్యూబ్ ఛానల్ ముసుగులో స్పా సెంటర్ నిర్వహిస్తున్న బిల్డింగ్ పై మాచవరం పోలీసులు దాడి చేపట్టారు. వెటనరీ కాలనీ సర్వీస్ రోడ్లో స్టూడియో 9 సెంటర్పై సహచర సిబ్బందితో కలిసి మాచవరం సీఐ ప్రకాష్ దాడులు చేశారు. విజయవాడ స్పా ముసుగులో నడుస్తున్న వ్యభిచార గృహంపై దాడి చేసి వారి గుట్టు రట్టు చేసినట్లు మాచవరం సీఐ ప్రకాష్ తెలిపారు. పక్కా సమాచారంతో 20 మంది మహిళల్ని 11 మంది విట్టులతో పాటు ఒక మేనేజర్ని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి మరింత ఇన్వెస్టిగేషన్ చేసి మిగతా నిందితుల్ని అరెస్టు చేస్తామని సీఐ స్పష్టం చేశారు. విజయవాడ సిటీలో గౌరవనీయులైన విజయవాడ సిపి రాజశేఖర్ బాబు గారికి ఇచ్చిన సమాచారం మేరకు డీసీపీ మేడం గారు ఏసీపీ గారి ఆదేశాల ప్రకారం ఫెడర్ రోడ్లో సెంట్రల్ హాస్పిటల్కి 200 మీటర్ల దూరంలో స్టూడియో 9 పేరు మీద ఒక బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్లో ప్రాసిక్యూషన్ నడుస్తుందని ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతుందని సమాచారం ప్రకారం నేను మా ఎస్ఐ గారి సిబ్బంది రైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళగానే అక్కడ అంత హై ఎక్విప్మెంట్ ఉపయోగించి డోర్స్ కూడా ఓపెన్ అవ్వట్లేదు. చాలాసార్లు విఆర్ఓ సమక్షంలో డోర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించాం, తీయలేదు. ఈ సీసీ కెమెరాలు చూసి చాలామంది ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ లేడీస్ అందరూ ఆ బిల్డింగ్ నుంచి పక్క బిల్డింగ్లోకి దూకేసి వాటర్ ట్యాంక్ కింద దాక్కున్నారు. వాళ్ళని మా సిబ్బంది గమనించి వీడియో తీసి వాళ్ళు పట్టుకోవడం జరిగింది. ఈ లోపల ఉన్న విక్టిల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు భయపడి డోర్ పగలబెట్టి బయటకు వచ్చారు. వాళ్ళందరినీ పట్టుకున్నాం. వాళ్ళందరినీ సుమారు 11 మంది విటులు, 10 మంది అమ్మాయిలు. ఈ అమ్మాయిలు మొత్తం నార్త్ ఇండియన్స్, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, హైదరాబాద్ నుంచి వచ్చారు, బెంగళూరు నుంచి వచ్చారు. వాళ్ళందరి మీద విఆర్ఓ సమక్షంలో కేసు నమోదు చేయడం జరిగింది. ఇక్కడ ఎంక్వైరీ చేయడం జరిగిందంటే వీళ్ళందరూ ఈ అమ్మాయిలందరూ కూడా రకరకాల జాబుల పేరుతో ఇక్కడ తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి వాళ్ళతో ఈ విధంగా ప్రాసిక్యూషన్ చేస్తున్నారని వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ చాలామంది అబ్బాయిలందరూ గూగుల్లో సెర్చ్ చేసి మసాజ్ సెంటర్ కూడా అక్కడ వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీ జరిగిన తర్వాత అక్కడ అనవసరంగా కేసులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఎవరైనా ముందు ఈ స్పా సెంటర్కి వెళ్ళేటప్పుడు వెరిఫై చేసుకొని, కొంతమంది కేరళ మసాజ్ అనుకొని వెళ్తున్నారు, కేసుల్లో నమోదు చేయడం జరుగుతుంది. తెలుసుకునేది మంచిది. పబ్లిక్ కూడా ఈ స్పా సెంటర్ విషయంలో అలర్ట్గా ఉంది. ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీ మీ ఏరియాలో జరిగితే విజయవాడ కంట్రోల్ రూమ్ కానీ మాచవరం పోలీస్ వారికి కానీ సమాచారం తెలియజేస్తే వాళ్ళ యొక్క వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుంది. నిర్వాహకులు అతను చెప్పడం అతను చెప్పడం మాత్రం అదే చలసర భార్గవ నాకు పిలిపించడం చెప్తున్నారు. కాబట్టి అతని స్టేట్మెంట్ ప్రకారంగా అతని మీద కేసు నమోదు చేసాం. లేదన్నా టీం జరుగుతుంది. ప్రజెంట్ అతను ఆప్షన్లో ఉన్నాడు. తాను గతంలో పనిచేసిన రామకృష్ణ హౌసింగ్ సంస్థ యాజమాన్యం బెదిరింపులకి పాల్పడుతుందని విజయవాడ వాసి శివరాం ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడిన ఆయన ఉద్యోగం చేస్తున్న సమయంలో కొన్ని ఆస్తులకి తన పేరుని బినామీగా చేర్చారని, మరలా కలిసి పనిచేయాలంటూ ఇబ్బందులు పెడుతున్నారని వాపోయారు. తన వ్యక్తిగత స్వేచ్ఛకు విఘాతం కలిగించేలా అంజలి కుమార్ బెదిరింపులకి పాల్పడుతున్నారని తెలిపారు. అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. నా పేరు శివరాం అండి, విజయవాడ వాసినే. నేను గతంలో ఒక సంస్థలో ఒక వ్యక్తి దగ్గర పనిచేశాను.
ఆ కంపెనీ పేరు రామకృష్ణ హౌసింగ్, ఆ వ్యక్తి పేరు కేపీవి అంజలి కుమార్ అలియాస్ బాబీ. గతంలో పనిచేసినప్పుడు ఆయన కొన్ని లావాదేవీలు నేను బినామీగా ఉండటం వల్ల, ఇప్పుడు నా వ్యక్తిగత స్వేచ్ఛకి ఆయనతో కలిసి లేకపోవటం వల్ల నన్ను బెదిరించడం జరుగుతుంది. ఆ గచ్చత్రం లేక నేను మీడియా ముఖ్యంగా గతంలో రీసెంట్ గా డీజీపీ గారికి కంప్లైంట్ ఇచ్చాను. నేను డీజీపీ గారి ఆఫీస్ లో లెటర్ ఇచ్చాను. ఇక ముందు మీడియా ముఖ్యంగా మీడియా ద్వారా దీన్ని ప్రజల ముందుకు తీసుకురావాలనుకున్నాను. థ్యాంక్ యూ. నేను గతంలో పనిచేసినప్పుడు కొన్ని లావాదేవీలకి బినామీగా ఉండటం వల్ల, కొన్ని డాక్యుమెంట్స్ లో నా పేరు ఇన్వాల్వ్ అయి ఉండటం వల్ల, నేను ఇప్పుడు అతనితో గత్యంతరం లేక అతనితోనే ప్రయాణం చేయవలసిన పరిస్థితి చేస్తా ఉన్నారు. అది నా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం అని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు ప్రస్తుతం ఆయనతో లేను, ఆయన దగ్గర పనిచేయట్లేదు. అయినా సరే నా వ్యక్తిగత జీవితంలోకి నా స్వేచ్ఛకి భంగం కలిగిస్తూ ఆయనతో కలిసి ఉండాల్సిందే అన్న విధంగా నన్ను ఫోర్స్ చేస్తున్నారు. కారణాలు చాలా ఉన్నాయండి. కరోనా టైంలో శాలరీస్ విషయంలో సరిగ్గా ఇచ్చేయకపోవటం వల్ల మానేశాను. అవును. మనస్పర్ధలు అంటే వ్యక్తిగత మనస్పర్ధలు అంటే ఏం లేవండి. వ్యక్తిగత మనస్పర్ధలు ఏం లేవు. ఇలాగే ఈ కొన్ని విషయాల్లో నేను ఆయనకు సంబంధించిన విషయాల్లో నేను ఇన్వాల్వ్ అయి ఉండటం వల్ల ఇప్పుడు దేశంలో విద్యారంగంలో అనేక సంస్కరణలు చేపట్టిన గొప్ప నాయకుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని గుంటూరు అర్బన్ వైసీపీ అధ్యక్షురాలు నూరి ఫాతిమా తెలిపారు. ఈ మేరకు మంగళగిరి రోడ్లోని వైసీపీ కార్యాలయంలో అబుల్ కలాం వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో నూరి ఫాతిమా, ఇతర వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ముందుగా అందరికీ నమస్తే, అస్సలాము అలైకుం, వందనాలు. ఈరోజు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి 67వ వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించుకుంటున్నాము. గుంటూరు తూర్పులో ఆయన ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా చేసి, అంటే మా జవహర్లాల్ నెహ్రూ గారి దాంట్లో ఆయన ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా చేశారు. చదువు అనేది ప్రాధాన్యత ప్రతి ఒక్కరికి ఉండాలి అని చెప్పి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు ఆయన ప్రతి ఒక్కటి సెకండరీ ఎడ్యుకేషన్ వరకు ఫ్రీగా ఉండాలని చెప్పి ఎడ్యుకేషన్ వాల్యూ యాడెడ్గా ప్రతి ఒక్క చోట కూడా మన దేశంలో ఈరోజు ఆయన పుట్టినరోజు కూడా ఎడ్యుకేషన్ డేగా సెలబ్రేట్ చేస్తాం మన దేశంలో. అదేవిధంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఎక్స్-సీఎంగా ఆయన దేశంలో నిజంగానే ఈరోజు ప్రతి ఒక్క చోట కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వాల్యూ యాడెడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఈరోజు అందరికీ ఒక ఆదర్శంగా నిలిచింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నాడు నేడు వల్ల స్కూల్ డెవలప్మెంట్సే కాదు, లేకపోతే అలాగే మీరు చూసుకుంటే ఫీజు రియంబర్స్మెంటే కాదు, లేకపోతే వాళ్ళకి మంచి వసతులు కానీ, ఫుడ్ కానీ, ప్రతి ఒక్క విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చదువు ప్రాధాన్యత పెంచి లిటరేచర్ రేట్ అనేది కేరళ కంటే పెంచాలి అని చెప్పే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఎడ్యుకేషన్కి చాలా వాల్యూ ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వంలో అది కనుమరుగైంది. ఎందుకంటే ఎక్కడ కూడా పిల్లలు స్కూల్కి వెళ్ళడం వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. ఎందుకంటే స్కూల్లో మంచి వసతులు లేవు, పిల్లలకి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది కరెక్ట్గా లేదని చెప్పి వాళ్ళ తల్లులు కూడా ఖచ్చితంగా దీని మీద ఆవేదన చెందుతున్నారు. ఇవి మేము ఒకటే కోరుకుంటున్నాము, గతంలో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ని మీరు ఫాలో అయితే చాలు, దానికంటే మించి మీరు చేయాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వానికి మేము కోరుకుంటుంది, మీరు ఇచ్చిన హామీల వరకు పూర్తి చేయండి. ఖచ్చితంగా మన రాష్ట్రం కూడా ఒక ముందంజలో ఉంటుంది. మీకు అవకాశం ఇచ్చింది ఎందుకంటే ఇవి మంచి చేస్తారనే ఉద్దేశంతో మీకు అవకాశం ఇచ్చారు. అలాగే మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మీ షేక్ నూరి ఫాతిమా. విద్యా వ్యాప్తి కోసం విశేషమైన కృషి చేసిన మహనీయుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ గుర్తు చేశారు. అబుల్ కలాం ఆజాద్ వర్ధంతిని పురస్కరించుకుని వన్టౌన్లోని క్యాంపు కార్యాలయంలో శనివారం నజీర్ అహ్మద్ పార్టీ నాయకులతో కలిసి నివాళులర్పించారు. మైనార్టీలు కూడా అబుల్ కలాం ఆజాద్ స్ఫూర్తితో తమ పిల్లల్ని ఉన్నత చదువులు చదివించాలని పిలుపునిచ్చారు. విద్యా వ్యాప్తి కోసం పునాదులు వేసినటువంటి మహానుభావుడు, ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, నిజమైనటువంటి భారతీయుడిగా మక్కాలో పుట్టినప్పుడు కూడా
భారతదేశ స్వాతంత్రం కోసం అహర్నిశలు తప్పించినటువంటి మహోన్నత వ్యక్తి మౌలానా అబుల్ కలాం ఆజాద్. తను విద్యావేత్తగా, సామాజికవేత్తగా భారతదేశ స్వాతంత్ర పోరాటంలో అనేక విధాలుగా పోరాటంలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి స్వతంత్ర సమరయోధులందరూ కూడా ఒక ఇన్స్పిరేషన్గా పనిచేసినటువంటి నాయకుడు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు. ఈరోజు ఆయన స్ఫూర్తితో తప్పకుండా విద్యా వ్యాప్తి కోసం ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ముస్లిం సామాజిక వర్గం ముందుండి అటువంటి మహోన్నత వ్యక్తి ఆదర్శంగా తీసుకొని తమ పిల్లలను ప్రతి ఒక్కరు కూడా కూలీ నాలి చేసుకునేటువంటి వాళ్ళ దగ్గర నుండి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు కూడా తప్పకుండా తమ పిల్లల్ని ఉన్నతమైనటువంటి చదువుల కోసం వాళ్ళందరూ కూడా తాపత్రయపడుతూ చదివించాలనే ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఈరోజు ఎంతైనా ఉంది. దీనికి ప్రభుత్వం, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున ముస్లిం సమాజంలో విద్యా వ్యాప్తి కోసం అనేక రకాలుగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అంజుమన్ ఇస్లామియా ఆధ్వర్యంలో దాదాపు 800 మంది పిల్లలకు ఉచితంగా విద్య అందించేటువంటి కార్యక్రమంతో పాటు అనేక రకాలుగా వారి విద్యా వ్యాప్తి కోసం టెక్నికల్ స్కిల్స్తో, టీచింగ్ స్కిల్స్తో ఉన్నటువంటి టీచర్స్ని అన్వేషించి వాళ్ళందరినీ కూడా అక్కడ పెట్టి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. కానీ దురదృష్టం ఏంటంటే ఈరోజు కొంతమంది నాయకులు, నాకైతే పేర్లు చెప్పడం కూడా ఇష్టం లేదు, కనీస ఇంకిత జ్ఞానం లేకుండా సమాజంలో రాజకీయాలే పరమావిధిగా పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అనేక రకాలుగా సమాజంలో మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా తమ పిల్లల్ని చదివించుకోవాలి, వారందరూ కూడా మంచి స్థానంలో ఉండాలని ఒక మంచి దృక్పథంతో, ఆలోచనతో ముందుకు సాగుతున్నటువంటి ఈ తరుణంలో తమ నాయకుడి దగ్గర వచ్చినటువంటి వారసత్వంగా విచ్ఛిన్న రాజకీయాలు, కుట్ర రాజకీయాలు చేస్తూ వీరందరూ కూడా ఈరోజు కొత్తగా నాయకులుగా ఎదుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వారందరూ కూడా ముందుగా ముస్లిం సామాజిక వర్గంలో ఉన్నటువంటి అంజుమన్ ఇస్లామియా ఏంటి, మొహమ్మదియా ఎడ్యుకేషన్ సొసైటీ ఏంటి, ఎవరు దేనికి మెయింటైన్ చేస్తూ ఉన్నారు, ఎవరి బాధ్యతలు ఏంటి అనేది కనీస ఇంకిత జ్ఞానం లేకుండా మీడియా ముందుకొచ్చి వారి అమూల్యమైనటువంటి సమయాన్ని వృధా చేసుకోవాల్సినటువంటి అవసరం లేదని చెప్పి తెలియజేస్తూ, ఇప్పటికైనా నిజంగా నిన్న కొంతమంది మాట్లాడుతూ ఏం కాలేజ్, ఆంధ్ర ముస్లిం కాలేజ్ గురించి చెప్పడం జరిగింది. ఒక సంస్థకు సంబంధించినటువంటి వార్షికోత్సవానికి ఆంధ్ర ముస్లిం కాలేజ్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది, ఆ సంస్థ వారికి. దానికి శాసనసభ్యుడిగా ఉన్నటువంటి నాకు ఎటువంటి సంబంధం లేదు. అది వేరే ఆర్గనైజేషన్ ద్వారా, మొహమ్మదియా ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా నడపబడుతున్నటువంటి ఆంధ్ర ముస్లిం కాలేజ్. కానీ గౌరవ వైసీపీ నగర అధ్యక్షురాలు తను మాట్లాడుతున్నటువంటి విధానం చూస్తూ ఉంటే నవ్వుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికైనా చెప్తా ఉన్నా, నా సోదరిమణికి మానుకోండి, చౌకబారు విమర్శలు మానుకోండి. మేము ప్రజాహితం కోసం, ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యక్తులం. మేము ఎక్కడ కూడా సొంత ఎజెండాతో ముందుకు సాగము. తప్పకుండా ముస్లిం సమాజం కోసం అవసరమైనటువంటి కార్యక్రమం ఏదైనా కూడా మీలాంటి వారి సలహాలు, సూచనలు అవసరం లేకుండా పనిచేయగలిగినటువంటి సత్తా నసీర్ గారు లోకల్, నాతో పాటు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా లోకల్ అని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికైనా చౌకబారు విమర్శలు మానుకొని తమ పరిధిలో ఉండి పనిచేయాల్సిందిగా కోరుతాము. కేంద్ర ప్రభుత్వ సహకారం, ఆదాయ మార్గాల గురించి ఆలోచన చేయకుండా భారీ బడ్జెట్ అంటూ కూటమి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. సీఎం చంద్రబాబు నిర్ణయాలు చూస్తుంటే గత ముఖ్యమంత్రి జగన్ కి కూటమి ప్రభుత్వానికి ఎలాంటి తేడా లేదని అనిపిస్తుందని చెప్పారు. కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో శనివారం రామకృష్ణ మాట్లాడారు. బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో అన్ని ఆలోచనలు చేస్తేనే రాష్ట్రానికి మేలు జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు. సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత కూడా దాదాపు 29 years కంప్లీట్ అయిపోయింది. 30వ సంవత్సరం వచ్చింది. నేను సూటిగా అడుగుతా ఉన్నా, ఒక్క ప్రాజెక్ట్ అయినా కంప్లీట్ చేశారా? ఏ ఒక్క ప్రాజెక్ట్ కింద, హంద్రీనివా కింద కానీ, గాలెన్ నగర్ ప్రాజెక్ట్ కింద కానీ, వెలుగొండ ప్రాజెక్ట్ కింద కానీ ఒక్క ఆయకట్టు, ఒక్క ఎకరా ఆయకట్టు డెవలప్ చేశారా? మీరు చేయలేకపోయారు. ఆ వెలుగొండ ప్రాజెక్టులో అయితే కనీసం వాళ్ళకి ఇది ఇప్పటివరకు సొరంగం కూడా పూర్తి చేయలేకపోయారు. కాబట్టి ఏమంటే ఇవాళ దశాబ్దాలు గడుస్తున్నా సరే
ప్రాజెక్టుల కోసం రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు తప్ప మీరు వాటిని కంప్లీట్ చేయలేకపోయారు. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, ఇవాళ వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించిన ఆ ప్రాంత వాసులు కనీసం ఈ బడ్జెట్లో 2,000 కోట్ల రూపాయలు కేటాయించాలని న్యాయంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అంద్రినీవా ప్రాజెక్టు, గాలేర్ నగర్ ప్రాజెక్టు అక్కడ ఆయకట్ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ కాలు వెడల్పు చేయాల్సిన అవసరం ఉంది. వాటన్నిటికీ నిధులు కేటాయించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఉత్తరాంధ్రలో వంశధార, నాగావళి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవి ఆ ప్రాజెక్టుల గురించి చర్చ కూడా సక్రమంగా చేయడం లేదు. ఈ బడ్జెట్లోనైనా సరే పూర్తి స్థాయిలో దానికి నిధులు కేటాయించాలి. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యత రంగంలో తీసుకున్నాయి కాబట్టి ఆ ప్రాజెక్టు కింద నిర్వాసితుల సమస్యలు కూడా పరిష్కారం చేయడానికి పూనుకోవాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటు ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా సూపర్ 6 హామీలు అమలు చేయడానికి కూడా ఈ బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే సూపర్ 6 హామీలు ప్రజలు ఆల్రెడీ ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం వచ్చి 9 మాసాలైనా సరే ఇంతవరకు అవి చేయలేదనే దాంతో ఇవాళ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి గవర్నమెంట్ పూర్తి స్థాయిలో దానికి కేంద్రీకరణ చేయాలి. వీటితో పాటు ఇవాళ రాష్ట్ర రైతాంగం ఆందోళన చెందుతున్నటువంటి గిట్టుబాటు ధరల విషయంలో, కనీస మద్దతు ధరల విషయంలో ప్రభుత్వం దృష్టి సారించాలి. ప్రభుత్వం ఒట్టి మాటలతో, వారు ఒట్టి వాగ్దానాలతో కాలయాపన చేయడం కాకుండా ఖచ్చితంగా పంటల స్థిరీకరణ నిధి బడ్జెట్లో ప్రవేశపెట్టాలి. ఇవాళ 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ అంటా ఉన్నారు. కనీసం 1% మీరు కేటాయించినా 3,000 కోట్ల రూపాయలు ఉంటుంది అందులో మీరు. కాబట్టి కనీసం రైతులను దృష్టిలో ఉంచుకొని, ఎందుకంటే రైతులకు ఇస్తామని 20,000 రూపాయలు కూడా ఇంతవరకు ఇవ్వలే. రైతులకు పంటలు పండించి ఇవాళ మిర్చి రైతులు ఆందోళన చేస్తూ ఉన్నారు, అక్కడ టమాటా రైతులు ఆందోళన చేస్తూ ఉన్నారు. ఏ పంటకు కూడా సరిగా గిట్టుబాటు ధర కానప్పుడంతా కూడా రైతులు ఆందోళన చేస్తూ ఉన్నారు, రోడ్డెక్కుతూ ఉన్నారు. కాబట్టి పంటల స్థిరీకరణ నిధి, ధరల స్థిరీకరణ నిధి అనేది ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. దానికి కూడా ఈ బడ్జెట్లో తగు రీతిలో మీరు దానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇంతకుముందు అజయ్ కుమార్ గారు చెప్పినట్లుగా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఈ నెల 23న జరగాల్సిన గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షని వాయిదా వేసిన ఏపీపీఎస్సీ. ఏపీ ప్రభుత్వం లేఖ రాయటంతో ఏపీపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకున్న వైనం. రోస్టర్ తప్పులని సరిచేయకుండా పరీక్ష నిర్వహణపై అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వెల్లువెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం. మౌలానా అబుల్ కలాం ఆజాద్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన భారత విద్యా వ్యవస్థని ఉన్నతంగా తీర్చిదిద్దిన మహనీయులు. ఆజాద్ ఆలోచనలు, సిద్ధాంతాలని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్తామని వైసీపీ నేతల వ్యాఖ్య. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజా గెలుపుకి అందరూ ఐకమత్యంగా కృషి చేయాలని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రతి ఎన్నిక ఒక యుద్ధమేనని, తీరాన్ని చేరే వరకు విశ్రమించవద్దని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.